ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని షర్మిల టార్గెట్ చేస్తున్నారా? అన్న అని చూడకుండా ఉతికి ఆరేస్తున్నారా? తాజాగా మంగళగిరి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ షర్మిల చేసిన ఆ సంచలన వ్యాఖ్యలు ఏంటి? మోడీ, చంద్రబాబు, జగన్పై షర్మిల చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి? సీఎం జగన్ ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదా అంశంలో తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్కు, కుటుంబంలో తనకు సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని వైఎస్ షర్మిల అన్నారు. అలాగే రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేసిందంటూ ఆ పార్టీకి మద్దతిస్తున్న జగన్ 420 అని అన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ షర్మిల భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా చలించిపోయారు. షర్మిలను అనునయించారు. ఆగ్రహంతో ఊగిపోతూ జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. షర్మిల సింహం అంటూ బిగ్గరగా అరిచారు. తాజాగా మంగళగిరిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అసెంబ్లీ, లోక్సభ ఆశావహులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా ప్రతిజ్ఞా సభలో ఈ దృశ్యాలు కనిపించాయి. దీంతో టికెట్ ఆశించే ఆశావహులతో ప్రత్యేక హోదా సాధన కోసం కట్టుబడి ఉంటామంటూ అందరితో షర్మిల ప్రతిజ్ఞ చేయించారు. అలాగే గత ఎన్నికల సమయంలో 25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక విభజన పూర్తయి 10 ఏళ్లైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి న్యాయం చేయలేకపోయాయన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా పూర్తి కాకపోవడంతో ఏపీకి 12 లక్షల నుంచి 15 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని షర్మిల తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తే ఎవరూ పోరాటం చేయడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని మరిచిపోయేలా అప్పట్లో టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు జగన్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇదేం కర్మని వాపోయారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు గెలవకపోయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీయే పాలిస్తోందని షర్మిల అన్నారు. ఒక్క రాజధానికే దిక్కులేదు కానీ 3 రాజధానులు కడతారట అంటూ జగన్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చేశారని మండిపడ్డారు. హోదా రాలేదని, పోలవరం పూర్తి కాలేదని, రైల్వే జోన్ లేదంటూ గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇన్నేళ్లలో విభజన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్ పార్టీగా మారిపోయిందని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాయే ఏపీకి ఊపిరి, ఉద్యమాలు జరగకపోతే హోదా రాదు, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాడుతుంది అని షర్మిల ప్రకటించారు. ఓవైపు బీజేపీ, మరోవైపు వైసీపీ ప్రత్యేక హోదా అంటూ ఆంధ్ర ప్రజలను మోసం చేసిందని, అది చూసి తనకు బాధగా ఉందని షర్మిల కంటతడి పెట్టారు. మంగళగిరి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో షర్మిల ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇకనైనా హోదా కోసం పోరాడకుంటే ఎప్పటికీ దక్కదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్కు హోదా ఊపిరి అని, కన్నతల్లి వంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు పొడిచారని షర్మిల విమర్శలు గుప్పించారు. అలాగే ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని, అలాంటి వ్యక్తి వైఎస్ వారసుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. వ్యక్తిగత కారణాలతో తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని, అదే తన ఎజెండా అయితే 2019లోనే రాజకీయాల్లోకి వచ్చి ఉండేదానినని క్లారిటీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాపై భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని స్పష్టం చేశారు. ఆయన చెప్పిన మాట వల్ల తాను రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించానని చెప్పుకొచ్చారు. ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి? ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి? అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చునుంటే ఈ పాటికి ఎక్కడుండును మన రాష్ట్రం? 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా? మన రాజధాని మనం కట్టుకోలేమా? ఎంత మేలు జరిగిండు మన బిడ్డలకు. ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి?
బాధ లేదా? బాధ లేదా? ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండే. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు. ఉందా ఈ నాయకులకు ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పట్టుకుని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? ప్రత్యేక హోదా ఇస్తారన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టే ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తే లేదు. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదు అని 10 సంవత్సరాలుగా చూశారు. అదేవిధంగా హోదా కోసం పోరాడే వాళ్లు రాష్ట్రంలో లేరు కాబట్టి తాను వచ్చానని అన్నారు. ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని, హోదాతోని రాష్ట్ర ప్రజలు, యువత భవిష్యత్తుకు భరోసా ఉంటుందని అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చని మోడీ డిఫాల్టర్ కాదా, కేడీ కాదా అని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రానికి హోదా ఇస్తానని చెప్పి మోసం చేసిన వాడిని కేడీ కాక ఇంకేమనాలి, మోసగాడు కాక ఏమనాలి అని ప్రశ్నించారు. మోడీ కేడీ అయితే, మోడీ మోసగాడు అయితే చంద్రబాబు కూడా కేడీనే, మోసగాడే. 420నే, జగన్ కూడా కేడీనే, 420నే అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి షర్మిల వ్యాఖ్యలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయనేది.